హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు డబుల్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటారా? హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే హోటల్ స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీకి ఇంత మసాలాలు తీసుకున్నాను. సో ఫస్ట్ మనం బిర్యానీ మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ ఇలాచీలు, స్టార్ ఫ్లవర్, బగారా పువ్వు, బగారాకు, షాజీరా, జాపత్రి, జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకొని మనం వాటిని పౌడర్ లాగా చేసుకోవాలి. మీకు మసాలాలు తక్కువ కావాలి అనుకుంటే ఇవన్నీ తక్కువగా తీసుకోవాలి. ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ 2 యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక 2 టమాటోస్, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసి వీటిని సన్నగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఈ పేస్ట్ వేసుకుంటే మనకి బిర్యానీలో కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. లేదంటే వైట్ రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మనం నార్మల్గా వేస్తే పక్కన తీసి పడేస్తాం. ఇలా వేస్తే బిర్యానీకి మంచి కలర్ వస్తుంది అండ్ కొంచెం గ్రేవీ కూడా వస్తుంది. నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ కోసం అన్నీ వేసి కలుపుకుందాం. చికెన్ మంచిగా కడిగేసుకోవాలి. దాంట్లో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా, ఆ మసాలా వేసుకోవాలి. తర్వాత మనం టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి ఇంకా పసుపు వేయాలి. మనం ఇక్కడ బిర్యానీ మసాలా వేసాం కాబట్టి మనకి కారం తక్కువగా పడుతుంది. దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేస్తామంటే సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇవి కలిపిన తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరది, ఆ పేస్ట్ కూడా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం రైస్ చేసి పెట్టుకోవాలి. రైస్ని ఒక 70% వరకు ఉడికించుకోవాలి. సో మనం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోవాలి. అయితేనే మనకి బిర్యానీకి బాగుంటుంది. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో షాజీరా, ఇలాచీలు, లవంగం, బగారాకు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది. అండ్ దాంతోనే పాటు మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా, అది కూడా ఒక టీ స్పూన్ అంతా వేసుకోవాలి. మనకి రైస్కి మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత వీటిలో మనం రైస్కి ఉడకడానికి సరిపడాన్ని వాటర్ వేసుకోవాలి. మనం బిర్యానీ ఈ రైస్ వండుకునేటప్పుడు సాల్ట్ ఖచ్చితంగా వేయాలి. లేదంటే మనకి రైస్ మొత్తం చపచపగా ఉంటుంది. వాటర్లో మనం కొంచెం మరుగు వచ్చిన తర్వాత దీంట్లో బాస్మతి రైస్ వేయాలి. వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోండి. ఒక 70% ఉడికేలాగా చేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా ఉడికితే మనం బిర్యానీ దమ్కి వేసుకునేటప్పుడు అది మెత్తగా అయిపోతుంది. సో కరెక్ట్గా చూసుకుంటూ మనం రైస్ వండుకోవాలి. ఇక్కడ బిర్యానీ పాడవకుండా ఉండాలి అంటే మెయిన్గా మనం రైస్ వండడంలోనే ఉంటుంది. రైస్ మెత్తగా అయిపోతే మనకి బిర్యానీ టేస్ట్ రాదు. ఇంకా మనకి సేమ్ హోటల్ రుక్కు కూడా రాదు. సో అందుకే రైస్ మంచిగా చూస్తూ వండుకోవాలి, కరెక్ట్గా 70% ఉడికేలాగా. అండి రైస్ ఉడికింది. ఇలా ఇంత ఉడికిన తర్వాత మనం వాటర్ అంతా వడగట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, మనం ఒక 20 మినిట్స్ తర్వాత దాంట్లో మనకి బిర్యానీకి సరిపడా ఆయిల్ ఇంకా పెరుగు కూడా వేసి మంచిగా కలిపి బిర్యానీ హండి తీసుకొని దాని అడుగున కొంచెం ఆయిల్ వేసి కింద ఇంకా చుట్టూ కూడా మంచిగా రాసేసుకోవాలి. రాసి కింద ఒక 1 లేయర్ మనం రైస్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒకవేళ బిర్యానీ అడుగంటితే మనకి రైస్ మాడిపోయినా ఏం కాదు. చికెన్ అయితే ఫస్ట్ వేసుకుంటే అది మాడిపోతుంది కదా. సో ఫస్ట్ ఒక సన్న లేయర్ రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్నాక దానిపైన మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది మొత్తం వేసి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఒక ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మనం మిగతా రైస్ అంతా ఉంది కదా, అది ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన మనం కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇక్కడ చాలామంది నెయ్యి వాడతారు, కానీ నేను నెయ్యి వాడను. ఎందుకంటే నెయ్యి వాడితే కొంచెం ఆ రైస్ తింటే మనకి తొందరగా కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది, ఎక్కువ తినలేము. సో అందుకే నేను నెయ్యి వాడను. మీకు ఇష్టం అనిపిస్తే ఒక 2 స్పూన్స్ నెయ్యి పైన వేసుకోవచ్చు. అండ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మీరు. నేను ఫుడ్ కలర్ కూడా వాడను. సో ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి. సో ఇక్కడే ఉందండి అసలు ట్రిక్. మూత పెట్టుకున్న తర్వాత మనం, ఇది దమ్ బిర్యానీ కదా, మధ్యలో మూత తీయొద్దు. అండ్ ఇది ఎంతసేపు పెట్టుకోవాలి స్టవ్ పైన అంటే, ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి. ఇంత టైం అయిన తర్వాత మనం వెంటనే కూడా మూత తీసుకోవద్దు. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూడాలి. అప్పుడు మంచిగా రెడీ అయిపోతుంది మనకి బిర్యానీ. బిర్యానీ రెడీ అయిపోయింది. మూత తీసి చూద్దాం. చూసారా రైస్ ఎంత బాగా అయ్యింది, మనకి పువ్వులా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మనం రైస్ తీసి చూద్దాం. అలా నీట్గా పక్క నుండి తీయాలి, మనం కర్రీస్ కలిపినట్టుగా అలా తీయొద్దు. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీరు హోటల్లో తినాలనిపించదు, ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.